మాటల్లో పడి మర్చిపోయాను. నీలాంబరి గారు బయలుదేరారో లేదో నువ్వేమన్నా కాల్ చేసి కనుక్కున్నావా? లేదత్తయ్య, నేను కూడా హడావిడిలో మర్చిపోయాను. సరే, నేను కనుక్కుంటాను. ఈ రామ్జీగాడు ఏమైపోయాడో, ఎటు వెళ్ళిపోయాడో తెలీదు, ఏమైందో తెలీదు. అరే, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడు. ఫోన్ కూడా కంటిన్యూస్ గా స్విచ్ ఆఫ్ వస్తుంది. హలో మాధవి గారు, చెప్పండి. నేను శ్రావ్య ఫామ్ హౌస్ కి బయలుదేరాం. మీరు స్టార్ట్ అయ్యారా? ఇంకా లేదు మాధవి గారు, చిన్న పనుంది, అది చూసుకుని బయలుదేరుతాను. అవును, మీరు శ్రావ్య బయలుదేరటం ఏంటి? మరి రాజీవ్ రాలేదా? వాడేదో వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో బాలేదట. అతన్ని చూసి డైరెక్ట్ గా ఫామ్ హౌస్కి వచ్చేస్తాను అని చెప్పాడు. మాధవి గారు, మన మనసులో నమ్మకం పునాదులు కదిలినప్పుడే మెదడులో అనుమానం ఊపిరి పోసుకుంటుంది. నేనిలా అడుగుతున్నానని మీరు వేరే విధంగా అనుకోకండి మాధవి గారు. రాజు ఎక్కువగా జ్యోతి వైపే మొగ్గు చూపుతున్నాడు. మీ మాటని కాదనలేక తప్ప ఈ పెళ్లి విషయంలో కాస్త అయిష్టంగానే ఉన్నాడు. ఆ జ్యోతి కోసమైతే వెళ్ళలేదు కదా? నమ్మకంగా ఫామ్ హౌస్ కి వస్తాడు కదా, ప్రాబ్లం ఏం లేదుగా? అస్సలు లేదండి, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. అయితే ఓకే. ఈ పెళ్లికి పెద్ద మీరే లేట్గా వస్తే ఎలా? కొంచెం తొందరగా వచ్చేయండి.